బస్సు ఆపలేదంటూ ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ డ్రైవర్ పైనే దాడికి దిగాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్ వింజమూరు నుంచి ఆత్మకూరు వెళుతుండగా నబ్బీనగరం వద్ద ఈ ఘటన జరిగింది. ఏఎస్పేట మండలం తాతిరెడ్డిపల్లె వద్ద మురళి కుటుంబ సభ్యులను బస్ ఎక్కించేందుకు వెళ్లాడు. అప్పటికే బస్ 120 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కనీసం నిలబడే అవకాశం లేక డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు తీసుకువెళ్లారు. ఆగ్రహించిన మురళి బస్సును వెంటాడి బైక్ అడ్డంగా పెట్టి బస్సును ఆపాడు. వాహనంలోకి చొరబడి డ్రైవర్పై దాడి చేశాడు. ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించిన వెంగల్ రెడ్డిపై పిడుగుల వర్షం కురిపించాడు. నుంచి బండి బాగా స్టాండింగ్ లో ఉంది. రాజేల్ కాడికి వచ్చినాక బండి 113 మంది దాకా బండిలో ఉండరు. బండి ఫుల్ స్టాండింగ్. తాతిరెడ్డిపల్లె కాడికి వచ్చాక ప్యాసింజరు పిల్లకాయలు 4 చెయ్యెత్తారు. ఎక్కి నిలబడలేరండి. బండి నేను ఆపకుండా వచ్చాను. తాతిరెడ్డిపల్లి దాటి వచ్చిన తర్వాత నబ్బీనగరం కాడ బండి తీసుకొచ్చి నా బండికి అడ్డం పెట్టేసి, ఏమిరా నువ్వు తాతిరెడ్డిపల్లి కాడ ఆపకుండా పోతావా అని చెప్పి నన్ను డోర్ తీసి నన్ను లాగి పిడుగుద్దులు గుద్దాడు సార్.